అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. చూస్తానండి, కాస్త ముందుకు జరుపుతాను. ఓకే, బాగానే కనిపిస్తుంది అనుకుంటున్నానండి. దయచేసి వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించండి. నాకున్నంతలో నేను అతి కష్టం మీద ఈ వీడియో అనేది అంటే నీట్గా పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ చేస్తున్నాను. దయచేసి వీడియోలో క్లారిటీ లేకపోతే క్షమించండి సార్. చూస్తానండి, ఒక్క సెకండ్ ఆగండి. ఓకే, బాగానే కనిపిస్తుంది అనుకుంటున్నానండి. సో వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. ఇవాళ మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడాను నా తరఫున మరియు నా వ్యక్తిగత కుటుంబ సభ్యులందరి తరఫున మరియు నా ఛానల్ ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరి తరఫున కూడా శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సార్. అందరూ టీవీలలో చూసే ఉంటారు. శ్రీరామనవమి వేడుక అంగరంగ వైభవంగా భద్రాచలంలోను ఇతర రామాలయాల్లో దేవీద్యమానంగా నిర్వర్తించబడుతుంది. రాముల వారి కళ్యాణాన్ని మీరు చూసే ఉంటారు. అయితే ఆ శ్రీరాముల వారు మనకందరికీ కూడా దీర్ఘాయుష్నివ్వాలి, మంచి పసిడి పంటలను మన దేశానికి వర్తింపజేయాలి. మన దేశానికే కాదు, మన యావత్ ప్రపంచానికి సుఖశాంతులు చేకూర్చాలని ఆకాంక్ష చేస్తూ ఇవాల్టి మన వీడియో అనేది ప్రారంభించుకున్నామండి. సో చూస్తున్నారు కదండి, మార్కెట్స్ అప్ అండ్ డౌన్స్ జరుగుతున్నాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, లైఫ్లో ఏది ఎప్పుడు కూడా ఏది శాశ్వతం కాదు. మార్కెట్స్ హై పొజిషన్లో ఉంటే అది ఏ రోజు శాశ్వతం కాదు. కొంతకాలం బేరిష్ మూడ్లో ఉంటుంది, కొంతకాలం బుల్లిష్ మూడ్లోకి వెళ్తుంది. బేరిష్ మూడ్లో నుండి ఎప్పుడు బుల్లిష్ మూడ్లోకి వస్తుందో తెలియదు, బుల్లిష్ మూడ్లో నుంచి ఎప్పుడు బేరిష్ మూడ్లోకి వెళ్తుందో తెలియదు. సో మన జీవితంలో కష్ట నష్టాలు ఒడిదుడుకులు ఎలాగైతే ఉంటాయో స్టాక్ మార్కెట్లో కూడా అదే విధంగా అని నడుస్తున్నాయని అనుకోవాలి సార్. సో కాబట్టి స్టాక్ మార్కెట్లో ఎప్పటికైనా సరే ఎవరు బెనిఫిట్స్ తీసుకుంటున్నారంటే ఎవరైతే లాంగ్ టర్మ్ స్టే ఇన్వెస్టెడ్గా ఉంటున్నారో వాళ్ళు మాత్రమే బెనిఫిట్స్ తీసుకుంటున్నారు. ఎవరైతే మ్యానిపులేటర్సు, స్పెక్యులేటర్సు, ఇంట్రాడే ట్రేడర్సు గట్రా ఉంటున్నారో, ఎవరైతే ఈ అదర్స్ అంటే ఈ మార్కెట్ బేస్డ్ ట్రేడర్స్, డైలీ ట్రేడర్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఆ ప్రాఫిట్స్ కంటే కూడా లాసెసే ఎక్కువ చూస్తున్నారు. ఎందుకంటే మార్కెట్స్లో పెరుగుతుంది అనుకొని కొంటారు, తగ్గిపోతుంది, తగ్గుతుంది కదా అని చెప్పి సెల్ చేస్తున్నారు, పెరుగుతున్నాయి. నిఫ్టీ చూసారా, ఒకప్పుడు 50 పాయింట్లు 100 పాయింట్లు అప్ అండ్ డౌన్స్ ఉండేది. ఈ మధ్యకాలంలో 150 నుండి 200 పాయింట్లు 300 పాయింట్లు లేదా 250 పాయింట్లు అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటున్నాయి.
బ్యాంక్ నిఫ్టీలో అయితే ఏకంగా 600 పాయింట్లు 500 పాయింట్లు అప్ అండ్ డౌన్స్ ఉంటున్నాయి. ఒకప్పుడు నిఫ్టీ 50 పాయింట్లు అప్ అండ్ డౌన్స్ ఉండేటప్పుడు బ్యాంక్ నిఫ్టీ 300 పాయింట్లు అప్ అండ్ డౌన్స్ ఉండేది, లేదా 200 పాయింట్లు 250 పాయింట్లు, హెవీగా అనుకుంటే 350 పాయింట్లు లేదంటే 400 పాయింట్లు. ఇవాళ అక్కడ ఏమైంది, నిఫ్టీ ఏమో 50 పాయింట్లు 100 పాయింట్ల నుండి 200 పాయింట్లు 250 పాయింట్లకి చేరుకుంది అప్ అండ్ డౌన్స్కి. బ్యాంక్ నిఫ్టీ ఏమో 600 పాయింట్లు 700 పాయింట్లకు చేరుకుంది. ఒక్కోసారి 600 ఉంటుందిలేండి, 700 పాయింట్లు అనేది చాలా తక్కువ, అప్పుడప్పుడు వస్తుంది ఈ మధ్యకాలంలో. సో ప్రపంచ దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న కారణంగా మార్కెట్ల ప్రభావం అనేది, అంటే యుద్ధ ప్రభావం అనేది మార్కెట్ల మీద ఎలా ప్రభావం చూపిస్తుంది. తర్వాత నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ బేరిష్ మోడ్ అనేది కంప్లీట్గా ఉంటుందా అంటే ఉండదండి. ఇది కూడా పర్మనెంట్ కాదు, నేను అదే ఇందాక చెప్పాను మీకు. ఏది కూడా పర్మనెంట్ కాదు. మనిషి జీవితంలో కష్ట నష్టాలు ఎలాగైతే ఉంటాయో అదేవిధంగా స్టాక్ మార్కెట్లలో కూడా ఎన్నో ఒడిదుడుకులు అనేవి ఉంటూ ఉంటాయి. రాత్రి స్వీట్స్ తినడం వల్ల కాస్త జలుబు చేసింది, ఏం చేయమంటారు, ఇబ్బంది అయిపోతుందండి. సో కాబట్టి ఈ బేరిష్ మూడ్ అనేది నేను మొన్ననే చెప్పాను మీకు, ఏంటి 22,200 దగ్గర నుండి 23,000 వరకు మార్కెట్ ప్రయాణం ఉంటుంది నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీలో ఇంచుమించుగా 46,000 దాకా ఉండే అవకాశం ఉంది, లేదా 47,000 దాకా ఉంటే 47,000 నుంచి 50,000 మధ్య ఉండే అవకాశం ఉంది ఈ వారం అంతాను అని చెప్పాను మీకు నేను. అయితే నేను అన్నట్టుగానే 22,200 మార్కును దాటింది, కిందకి దాటి ఇంచుమించుగా 22,150 ఆ రేంజ్కి అయితే వచ్చినట్టుంది. కాబట్టి అక్కడ దీన్ని సపోర్ట్ తీసుకుంటుందా, లేకపోతే ఏమన్నా మళ్ళా ఈ బేరిష్ మోడ్ అనేది కంటిన్యూ అవుతుందా అంటే ఇది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి, కంపెనీ రిజల్ట్స్ స్టార్ట్ అయిపోయాయి, ఎప్పుడో స్టార్ట్ అయిపోయాయి లేండి, అది వేరే విషయం. సో హాయిగా మార్కెట్లలో అప్పుడెప్పుడో ఇన్వెస్ట్మెంట్ చేసి కూర్చున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్స్కి వస్తున్నారు. పెద్ద పెద్ద తలకాయలన్నీ ప్రాఫిట్స్ బుక్ చేసుకొని బయటకు వెళ్తున్నాయి. అంటే స్టే ఇన్వెస్టెడ్ అనే బదులు ఫ్రీ క్యాష్ అంటున్నాను, ఆ మోడ్ అయితే వచ్చింది. ఒకప్పుడు ఎఫ్ఐఎస్ డిఐఎస్ అమ్మడం కొనడం లాంటివి చేస్తే మార్కెట్లు అనర్గళంగా ఊచకోతకి గురయ్యేవి, లేకపోతే అనర్గళంగా పైకి పెరిగిపోతూ ఉండేవి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే మీరు అమ్మండి అయ్యా మేము కొంటామంటున్నారు ఎవరు, రీటైలర్స్ మీద మన దేశంలో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్స్ నడుస్తున్నాయి. కాబట్టి ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఎంత అమ్ముతున్నా ఎంత కొంటున్నా మార్కెట్లలో అంత పెద్దగా ఒడిదుడుకులు అయితే లేవు. ఇంత భారీ పెరుగుదల తర్వాత చిన్నపాటి పతనం అనేది సహజం. అంటే ఇప్పుడు మార్కెట్లు అంటే ఈరోజు మార్కెట్లో నేనైతే ఎలా పోలుస్తానంటే గోడకు కొట్టిన బంతిలాగా పోలుస్తా. ఇప్పుడు గోడకు కొట్టిన బంతి ఎలాగైతే తిరిగి వచ్చేస్తుందో అదేవిధంగా కిందకి వెళ్ళినటువంటి మార్కెట్లు యథాతథంగా మరలా తిరిగి పైకి వెళ్ళిపోతూ ఉన్నాయి. 3 రోజులు కిందకి వెళ్ళాయనుకోండి, ఆటోమేటిక్గా అవి 4వ రోజైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వారం అంతా 300 పాయింట్స్ కిందకి వెళ్తే
ఒక 150 పాయింట్స్ కనుక రికవరీ అయిన తర్వాతే ఆ వీక్ మార్కెట్స్ అనేవి క్లోజ్ అవుతూ ఉన్నాయి. సో కాబట్టి నెక్స్ట్ ర్యాలీ నెక్స్ట్ వీక్ ఉంటుంది. సో ఆ విధంగా మార్కెట్స్ 1000 పాయింట్లు కిందకి పడుతుంటే 1500 పాయింట్లకి పైకి పెరుగుతుంది. ఇప్పుడు చూడండి మార్కెట్స్ 22,000 మా వీడియోలో ఉన్నాను వీడియో. సో సారీ అండి, ఏమనుకోకండి, మా ఫ్యామిలీ మెంబర్స్ పిలుస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం చూసాం 22,100 దగ్గర నుండి లేదా 22,200 దగ్గర నుండి 22,800 పైకి కూడా వెళ్ళి మార్కెట్ నిఫ్టీ ట్రేడ్ అవ్వడం అనేది మనం చూసాం ఇంతకుముందు. అక్కడ నుండి మరలా తిరిగి యథాస్థానానికి వచ్చింది. ఇప్పుడేంటి 22,000 దాటకూడదు. ఇది 22,000 దాటకుండా ఉన్నంత వరకు మార్కెట్లకు వచ్చినటువంటి ఇబ్బంది ఏదీ లేదు. దాటితే 21,700 అండి. 22,000 ఎప్పుడైతే దాటుతుందో అప్పుడు మరలా తిరిగి 21,700 చూస్తాం. మనం 21,700 చూస్తాం. అక్కడ స్టార్ట్ అయిపోతే ఈసారి మరలా తిరిగి 23,000 నిఫ్టీలో నేను చెప్తోంది. సో అదేవిధంగా ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ కనుక మరలా తిరిగి 46,000కి వచ్చిందనుకోండి, ఈసారి కంప్లీట్గా బులిష్ మోడే ఉంటుంది. 50,000 వరకు మరలా తిరిగి వెనక్కి చూసుకోదు. ఇంకా ధనాదం ఫటాఫట్ పెరిగిపోతుంది ఇంకా. సో ఇదైతే నేను చెప్తున్నాను సార్. ఎప్పుడైతే 47,000కి కిందకి వెళ్లకుండా ఉన్నంత వరకు అటు ఇటు ఉంటుంది, పర్వాలేదు. కానీ ఎప్పుడైతే 46,000కు చేరువవుతుందో అప్పుడు మీరు చూసుకోండి, ఆటోమేటిక్గా 50,000కు చేరుకోవడానికి గట్టి ప్రయత్నం అయితే చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ అయితే. సో సెన్సెక్స్ కూడా ఇంచుమించుగా 75,000 మార్కులు దాటింది. అక్కడ నుండి మెల్లమెల్లగా కరెక్ట్ అవుతూ వస్తుంది. 2,000-3,000 పాయింట్లు కిందకి పడడం అనేది అది సహజంగా జరిగే ప్రక్రియ. అక్కడ నుండి మరలా తిరిగి 76,000కో 80,000కో చేరుకుంటుంది. అదేనండి ఇందాక నేను చెప్పాను కదా, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలు ఎలాగైతే పడుతుంటాయో సెన్సెక్స్ కూడా అదే విధంగా పడుతూ లేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఈ సందర్భంలో మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి రాబోయే 4-5 ఏళ్లలో మంచి వర్తబుల్ ప్రాఫిట్సే ఉంటాయి. ఏంటి నేను చెప్పాను కదా, నెక్స్ట్ మార్చ్ కల్లా చూడండి మీరు 30,000కి నిఫ్టీ చేరుకుంటుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే ఏకంగా తక్కువ 60,000కి చేరుకోవాలి. లేదు కాస్త మంచి మూమెంట్ బాగుందనుకోండి, తీసుకెళ్ళిపోతారు 70,000కి. చూడండి 70,000కి కాకపోయినా అట్లీస్ట్ 60,000కి అయితే చేరుకుంటుంది బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే 30,000కి చేరుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇది నేను ఇదివరకే చాలా వీడియోల్లో చెప్పాను ఇదే మాట. కాబట్టి మార్కెట్లలో ఉన్నటువంటి వారికి కంగారు అవసరం లేదు. అయితే తగ్గే కొద్దీ కొనాలి. కొనుక్కున్న వాళ్ళకి ఎటువంటి భయాలు అవసరం లేదు. సో ఇకపోతే ఈ శ్రీరామనవమి శుభ సందర్భంగా మీకు ఒక మంచి స్టాక్ ఒకటి చెప్తానండి. ఇంచుమించుగా 513 రూపాయల రేంజ్లో ట్రేడ్ అవుతుంది.
ఏంటి ఆదిత్య బిర్లా ఏఎంసి ఇది ఒకానొక సందర్భంలో 800కి దగ్గరగా చూశారు. అదేవిధంగా 300కి దగ్గరగా కూడా చూశాను. ఇప్పుడు 513 రూపాయలు ఉంది ఇవాళ. అంటే నిన్న ట్రేడింగ్ సెషన్లో 513 రూపాయల దగ్గర ఎక్కడ క్లోజ్ అయినట్టుంది. సో 13 రూపాయల కిందకి కనుక తగ్గితే కరెక్ట్గా 500 రూపాయలు ఉన్నప్పుడు మీరు కొనేసుకోండి, పర్వాలేదు. అంటే ఈ మధ్య కాలంలోనే అది 530 రూపాయలు మళ్ళీ 52 వీక్స్ అయి కట్ చేసి కిందకు వస్తారు. ఇప్పుడైతే పీక్ మూమెంట్లో ఉంది. సో కొనేసుకోండి, పర్వాలేదు. 500 రూపాయలు కొనేసుకోండి. ఒక ఏడాది నుండి 2 ఏళ్ల కాల వ్యవధి కనుక మీరు ఉంచుకున్నట్టయితే ఇది ఖచ్చితంగా 1000 లేదా 1200కి చేరుకునే అవకాశం అయితే ఉంది. ఒక బ్యూటీ ఆఫ్ కంపెనీ అంటాను నేనైతే. ఎందుకంటే ఏఎంసీస్ పెద్దగా పర్ఫార్మెన్స్ చేయకపోయినా కానీ పర్లేదు, బాగానే ఉంటుంది. ఇదైతే ఐపీఓ అప్పుడు ఏదో పైకి తీసుకెళ్ళారు, మళ్ళా తిరిగి దీని కింద కొట్టేశారు సార్. కానీ ఎల్ఐసిని ఏం చేశారు? ఎల్ఐసిని 800 రూపాయలకి ఇష్యూ చేసి లేదా 750 రూపాయలకి ఇష్యూ చేసి 450 రూపాయల దాకా తీసుకెళ్ళిపోయారు. 900 రూపాయల దాకా పైకి తీసుకొచ్చి 450 రూపాయల దాకా కిందకి తీసుకెళ్ళారు. అక్కడ నుండి మళ్ళీ ఇది ఏం జరిగింది? ఇంచుమించుగా 1150 రూపాయల దాకా వెళ్ళి ఇప్పుడు రిటర్న్ వస్తుంది. అయితే ఇదే విధంగా ఉంటుందండి ఇది కూడా. అయితే పిఎస్యూ స్టాక్ అయితే కాదు, ఎల్ఐసి ఏమో పిఎస్యూ స్టాక్. సో కాబట్టి మీరు ఈ శ్రీరామనవమి స్పెషల్ స్టాక్ ఐడియా కింద దీన్ని మీరు బై చేసుకోవచ్చు. సో మరొకటి అండి, మీరు ఇలాంటి స్టాక్స్ అన్నీ బై చేస్తున్నారు, సెల్ చేస్తున్నారు, బాగానే ఉంది. కామెంట్స్ పెట్టాలి నాకు. ఏంటి ఇప్పుడు ఈ స్టాక్స్ చెప్పిన తర్వాత ఎలా ఉంటున్నాయి, నా ఫలితాలు అంటే నా స్టాక్ ఐడియాస్ ఏంటి, ఎలా ఉంటున్నాయి, దానివల్ల మీరు పొందినటువంటి ఫలితాలు ఏంటి అనేది మీరు కామెంట్స్ పెట్టగలగాలి. ధైర్యంగా పెట్టండి, ఇబ్బంది ఉంది. సరదాగా నేను చదువుకుంటానండి. ఎందుకంటే మీ కామెంట్సే నాకు శ్రీరామ రక్ష. ఒక్కొక్క కామెంటు నా వీడియో ఇంచుమించుగా 100 నుండి 200 మంది చేరువ చేస్తుంది. ఒక లైక్ అయితే ఏకంగా 50 నుండి 100 మందికి చేరువ చేస్తున్నాను వీడియోని. ఆ విధంగా చేస్తూ వెళ్తే నా వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఇంకా ఎక్కువ మంది తెలుసుకుంటారు నేను ఏం పెడుతున్నాను, ఏం చెప్తున్నాను అనేది. ఒక్కోసారి నేను చెప్పిన ఐడియాస్ కూడా ఫట్మంటుంటాయి. కాబట్టి మార్కెట్లో ఎవ్వరు దేవుళ్ళు కాదండి. మార్కెట్లో ఎవరు దేవుళ్ళు కాదు, అందరూ సామాన్యులే. ఊరికనే మార్కెట్ని ప్రిడిక్ట్ చేయకూడదు. ఇంకా పడిపోతుందేమో, లేకపోతే ఇంకా పెరిగిపోతుందేమో, లేకపోతే ఇంకేంటో పరిస్థితి అనేది ప్రిడిక్ట్ చేయకూడదు. అయితే ఎందుకు ఈ ఆదిత్య బిర్లా ఏఎంసీ కొనమన్నానంటే, కంపెనీ ఇది ఒక గ్రూప్ అన్నమాట. ఆదిత్య బిర్లా గ్రూప్కి సంబంధించినటువంటి కంపెనీ ఇది. వీళ్ళ పనితనం కూడా బాగానే ఉంటుంది, పర్లేదు. రాబోయే రోజుల్లో ఏది కూడా చీఫ్ కాదండి. ఈరోజు ఏదైతే చీఫ్ అనుకున్నామో రేపటి రోజున అదే హై వాల్యూ అయిపోతుంది. ఈరోజు అండర్ వాల్యూ కావచ్చు, రేపు అదే హై వాల్యూ, ఓవర్ వాల్యూ అయిపోతుంది. ఓవర్ వాల్యూ ఆఫ్ ది బ్యూటీ మనం చూడాలి అంటే ఇప్పటి నుంచి మనం వీటిని అందిపుచ్చుకోవాలి. ఇప్పటికీ కూడా నాకు ఎస్ బ్యాంకు,
మోర్పెన్ ల్యాబ్ ఇట్లాంటి వాటి పట్ల నాకు ఇప్పటికీ కూడా మక్కువ చావల. ఎందుకంటే నేను చూస్తున్నా ఎంత తగ్గుతున్నాయో అంతకంటే ఎక్కువగా పెరుగుతున్నాయి. ఎస్ బ్యాంక్ కావచ్చు, మోర్పెన్ ల్యాబ్ కావచ్చు, సుజలాన్ కావచ్చు. సో సుజలాన్ అంటే గుర్తొచ్చిందండి. ఒక ఆయన అడిగారు, సార్ సుజలాన్, హెచ్డిఎఫ్సి, అదేవిధంగా కొచ్చిన్ షిప్ యార్డ్, హెచ్డిఎఫ్సి ఇట్లాంటి స్టాక్స్ ఏంటి అని అడిగాడు. ఆయన 4 స్టాక్స్ అడిగారండి. రిలయన్స్ పవరు, సుజలాను, కొచ్చిన్ షిప్ యార్డు, హెచ్డిఎఫ్సి బ్యాంకు. వీటి పరిస్థితి ఏంటో చెప్పమని అడిగారు సార్. దుర్గాప్రసాద్ గారు, నిజంగా మీ డైవర్సిఫికేషన్ పోర్ట్ఫోలియోకి నా హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఎందుకంటే మీరు చూడండి, 2 హయ్యర్ పర్ఫార్మ్డ్ స్టాక్స్ తీసుకున్నారు. అందులో కూడా ఒకటి బ్యాంకింగ్ సెక్టార్ని ఎంచుకున్నారు, ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్ని. ఒకటేమో పిఎస్యు సెక్టార్ని తీసుకున్నారు, షిప్పింగ్కి సంబంధించినటువంటి దాన్ని. రెండోది ఏంటి, ఒకటేమో పెన్నీ స్టాక్ లాంటి దాన్ని ఒకదాన్ని తీసుకున్నారు. ఇంకోటేమో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ నుండి మిడ్ క్యాప్ స్టాక్ని తీసుకున్నారు, అదే సుజలాన్. సో రిలయన్స్ పవర్ అనేది ఇంచుమించుగా 10-15 రూపాయలు ఉన్నదాన్ని 35-40 రూపాయల దాకా తీసుకెళ్ళారు. 35 రూపాయల దాకా తీసుకెళ్ళారు. 30-35 రూపాయల దాకా తీసుకెళ్ళి అక్కడ నుండి ఇప్పుడు మళ్ళీ కింద కొట్టారు. ఫ్యూచర్లో పర్వాలేదు సార్, రిలయన్స్ పవర్ అనే దాన్ని మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. అయితే తగ్గే కొద్దీ మీరు తీసుకుంటూ మళ్ళీ తిరిగి కొనుక్కుంటూ రావాలి. అప్పుడైతేనే వీటిలో అంతా ప్రాఫిట్స్ వస్తాయి. లేకపోతే అదర్వైజ్ మీకు ఇక కాదు అని అనుకుంటే మళ్ళీ తిరిగి మీ ప్రైస్ వచ్చేదాకా మీరు వెయిట్ చేయాల్సిందే. ఇకపోతే ఏంటి, మీరు సుజలాన్ గురించి చెప్పాలి అంటే, సుజలాన్ రాబోయే రోజుల్లో ఒక టర్న్ అరౌండ్ స్టాక్ అవ్వబోతుంది. ఈరోజైతే 50 రూపాయలకు దగ్గరగా ఉంటుంది. 50 రూపాయలకు దగ్గరగా చేరువవ్వాలని చూస్తుంది. అయితే అటు ఇటు కొట్టుకుంటూ ఉన్న స్టాక్ కల్లా రేపటికి ఇది 100 రూపాయలు అయిపోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇది ఒకప్పుడు 500-600 రూపాయల్లో ట్రేడ్ అయినటువంటి స్టాకు. జమానా కాలంలో, అంటే మన పూర్వకాలంలో మనం చూసుకున్నట్టయితే ఒక 10-15 ఏళ్ల క్రితం ఒక 1000 రూపాయలు లేదా 600-700 దాకా వెళ్ళి వెనక్కి వచ్చినటువంటి స్టాక్ అనమాట. అయితే ఇట్లాంటి వాటిల్లో మనం పెట్టుబడి పెట్టే ముందు ఆలోచించుకోవాలి. ఒకానొక సందర్భంలో ఇవి కిందకి పేలిపోతూ ఉంటాయి. పేలిపోయినప్పుడు కూడా మనము జాగ్రత్తగా ఉండగలగాలి, అంటే గుండె నిబ్బరం చేసుకోగలగాలి. అట్లాంటి వాళ్ళమైతేనే మనము ఇందులో పెట్టుబడులు పెట్టాలి. సో అదర్వైజ్ మనకు అట్లాంటి స్టామినా లేకపోతే ఇట్లాంటి వాటిలో మనం పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. కానీ నా వ్యూ అయితే మాత్రము సుజలాన్ మీద మంచి ఒపీనియనే ఉంది సార్. ముందైతే నాకు అంత మంచి ఒపీనియన్ ఉండేది కాదు. సో ప్రస్తుతానికైతే నాకైతే మంచి ఒపీనియనే ఉంది, పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మనకి ఏదో పెద్ద పెద్ద స్టాక్స్లో పెట్టి అవి రాకుండా ఏడాది ఏదో చూసే బదులు వీటిల్లో ఏంటంటే ప్రైస్ అప్రిషియేట్ అవుతూ ఉంటుంది మాటికి. ఒకసారి కిందకి పడ్డా కూడా ఒక్కోసారి పైకి వెళ్తూ ఉంటాయి. అంటే కనీసము మార్కెట్లో ఉన్న న్యూస్ వల్ల అయినా ఇది పైకి వెళ్తూ ఉంటుంది. అప్పుడు కావాలంటే మన డబ్బులు మనం తీసేసుకోవచ్చు. ఇకపోతే రిలయన్స్ పవర్ అయితే నేను చెప్తాను సార్, అది మన రిలయన్స్ వాళ్ళది కాబట్టి
కనీసం ఆ పేరుతో అయినా అంటే ఆ ఫ్రేమ్ అనేది ఉంటుందన్నమాట ఇక్కడ. ఇది రిలయన్స్ గ్రూప్కి సంబంధించిందిరా బాబు అని తెలియగానే ప్రజలందరూ కూడా ఎగబడి ఎగబడి ఇన్వెస్ట్మెంట్కి వస్తూ ఉంటారు. అందువల్ల కూడా ఈ స్టాక్ ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాంటి టైంలో అయినా మనం బయటకు వచ్చేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఇకపోతే రిలయన్స్ పట్ల నాకైతే మంచి అభిప్రాయమే ఉంది ప్రస్తుతానికైతే. ఎందుకంటే వీళ్ళు పవర్ జనరేషన్లో ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇదంతా కూడాను టర్న్ అరౌండ్ కాబోతున్నటువంటి స్టాక్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఈ రోజున మా యూట్యూబర్స్ కొంతమంది దీని మీద బేరిష్ ఒపీనియన్స్తో ఉండొచ్చునేమో, కానీ నేనైతే మాత్రం బుల్లిష్ దీంట్లోనే ఉంటాను సార్. బుల్లిష్ ఒపీనియన్స్తోనే ఉన్నాను. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా టర్న్ అరౌండ్ స్టాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పతాంజలి రుచి సోయా గురించే చెప్తాను. ఒకప్పుడు ₹2 ఉన్న స్టాక్ ఏంటండి ఇవాళ ఎక్కడికో వెళ్ళింది. ఒకనొక సందర్భంలో ₹2,000 చూశారు పతాంజలి అయితే. ఈ మధ్యకాలంలో కొంచెం పడింది రేట్, అది వేరే విషయం. కానీ మళ్ళా తిరిగి అది కిందకి వెళ్తుంది, పైకి వస్తుంది. అయితే ఇవన్నీ ఇవాళ రేపట్లో జరిగిపోతాయా అంటే అయిపోయే విషయాలు కాదు. ఇవన్నీ ఎవరు ఇన్వెస్ట్ చేయాల్సినవంటే యూత్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా 18 ఇయర్స్కి లేదా 20 ఇయర్స్కి స్టాక్ మార్కెట్లోకి వచ్చారనుకోండి, నాకు ఒక 50 ఇయర్స్ వచ్చిన తర్వాత నాకు ఏదైనా ప్రాఫిట్స్ కావాలి, ఆ టైంలో నాకు ఏదైనా ఒక మంచి బల్క్ అమౌంట్ కావాలి అని అనుకుంటే ఈ రోజుల్లో ఒక 5 నుండి 10 లక్షలు ఉన్న పెట్టుబడిదారులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు హాయిగా ఇన్వెస్ట్ చేసి కూర్చుంటే మీకు రాబోయే రోజుల్లో మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. ఏముందండి, ఇవాళ ఒక 1,00,000 షేర్లు అనుకుందాం. 1,00,000 షేర్లు ఎవరన్నా కొనగలిగి ఇవాళ ₹20 ఉంది కదండి, ₹20-25 మధ్య ట్రేడ్ అవుతుంది కదా రిలయన్స్ పవర్. ఇప్పుడు కొనకూడదు, అంటే కొద్ది కొద్దిగా కొనుక్కుంటూ వెళ్ళాలి. తగ్గే కొద్ది కొనుక్కోండి. కొనుక్కుంటా వెళ్తే మీకు ఏం చేస్తారు, ఇదే షేరు రేపు పొద్దున 2,000కే వెళ్ళింది అనుకుందాం, రేపు ₹1,000 వెళ్ళింది అనుకుందాం. ₹1,000 వెళ్తే 1,00,000 షేర్లు కొన్నప్పుడు 20 లక్షలు అయింది అనుకుందాం సార్. మనము 20 లక్షలు అయినప్పుడు ఒక షేర్ ₹1,000కి వెళ్ళింది అని అంటే 100 షేర్లే ₹1,00,000 అవుతాయి మనకి. 100 షేర్లు అమ్మినా మన ₹1,00,000 మనకు వచ్చేస్తాయి. అంటే ఒక 1000 నుండి 2,000 షేర్లు అమ్మితే మన డబ్బులు మనకు వచ్చేస్తాయి. ఈ 20 లక్షలు అనేవి 20 లక్షలు రావాలి అంటే ఒక 2,000 షేర్లు అమ్మామనుకోండి, 20 లక్షలు వచ్చేస్తాయి. ఎలాగా, ఇప్పుడు 100 షేర్లు, ఒక షేర్కి ₹1,000 చొప్పున 100 షేర్లు అయితే ₹1,00,000, 1000 షేర్లు అయితే 10 లక్షలు, 2,000 షేర్లు అయితే 20 లక్షలు వచ్చేసాయి బస్. ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ షేర్లు అన్నీ అలాగే ఉన్నాయి కదా. మళ్ళీ మధ్యలో డివిడెంట్లు అంటాడు, స్ప్లిట్ అంటాడు, రైట్స్ ఇష్యూస్ అంటాడు, అంటే తక్కువకి కొనుక్కోమంటాడు. ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి తక్కువకి ఇస్తుంటారు. రైట్స్ ఇష్యూ వచ్చి వాళ్ళు అమౌంట్స్ రేస్ చేయడం వల్ల అప్పుడు మనకేంటి, అది కూడా లాభమే కదండి. సో రిలయన్స్ పవర్లో అదేవిధంగా సుజలాన్లో ఇలాంటి టర్న్ అరౌండ్ సీజన్ అనేది రాబోతుంది. అందుకు మీరందరూ రెడీగా ఉండాలి. సో ఇకపోతే హెచ్డిఎఫ్సి కొచ్చిన్ షిప్ యార్డ్. హెచ్డిఎఫ్సి అనేది పర్లేదండి, నామినల్గా ఉంటాయి ప్రాఫిట్స్, ప్రస్తుతానికైతే నామినల్గా ఉంటాయి. ఇన్ కేస్ ఒకవేళ హై లిక్విడిటీ రావాలి అంటే స్టాక్ అనేది స్ప్లిట్ జరగాలి. అంటే ఇంకా ఒక ఇంచుమించుగా వెళ్ళాలి, చాలా దూరం వెళ్ళాలి. ఇంచుమించుగా ఒక 2,000-2,500 ఆ రేంజ్కి వెళ్తే అక్కడ ఏదైనా స్ప్లిట్ జరిగే అవకాశం అయితే ఉంటుంది. పర్వాలేదు, మీరు కొన్న 4 స్టాక్స్ కూడా అద్భుతీయంగానే ఉన్నాయి. కొచ్చిన్ షిప్ యార్డ్ ఒక మంచి పిఎస్ఎల్ స్టాక్ సార్. డివిడెంట్లకు భయం లేదు, డివిడెంట్స్ అయితే ఇస్తుంది.
సో మెల్లమెల్లగా ఇది ప్రైస్ అప్రిషియేట్ అవుతూనే ఉంటుంది. ప్రైస్ అప్రిషియేట్ అవుతూ ఉంటుంది కాబట్టి మీకు వచ్చినటువంటి ఇబ్బంది అయితే లేదు. సో ఒక ఆయన అయితే ఏకంగా పెన్నీ స్టాక్ గురించి అడిగాడు, హ్యాత్వే క్యాపిటల్ అని చెప్పేసి. హ్యాత్వే క్యాపిటల్ ప్రజెంట్ నేను చూసినప్పుడైతే 3.5 ఆ రేంజ్లో నడుస్తూ ఉండేది. ఇది పెద్ద వర్తబుల్ స్టాక్ అయితే కాదు సార్. ఇది డూ ఆర్ డై సినారియోతో నడుస్తుంది. కొనాలి, ఒక 6,000కి 7,000కి ఆడ పెట్టుకుంటే మనకు ఒక 1000 నుండి 2,000 షేర్లు వస్తాయి. 7,000 రూపాయలు ఉంచుకోగలిగితే మనకు ఒక 1000 నుండి 2,000 షేర్లు వస్తాయి. వెయిట్ చేయాలి, ఒక 2 ఇయర్స్ అట్లా వెయిట్ చేస్తే ఏదో మన అమౌంట్ డబుల్ అవుతుంది. అంతవరకు అయితే నేను హామీ ఇవ్వగలను. ఎందుకంటే మార్కెట్ క్యాపిటల్ కూడా చాలా చిన్నది. అట్లీస్ట్ 100 crores కూడా లేదండి. అది ఎంతో 110 crores ఎంతో ఉంది. చాలా స్మాల్ క్యాప్, అంటే మైక్రో క్యాప్ అని చెప్పుకోవచ్చు, మల్టీ మైక్రో క్యాప్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఇట్లాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయకపోవడమే మంచిదని నా ఉద్దేశం. సో పెన్నీ స్టాక్స్ మీద నాకు మంచి ఒపీనియన్ లేదు వాస్తవంగా అయితే. ఎందుకంటే అట్లీస్ట్ హై మార్కెట్ క్యాపిటల్ అయినా ఉండాలి, డెట్ ఫ్రీ ఉండాలి, అంటే అప్పులు లేకుండా ఉండాలి ఆ కంపెనీలో. అట్లీస్ట్ మనం పెట్టుబడి పెడుతున్నాము అని అంటే 2,000 కోట్లన్నా దాని మార్కెట్ క్యాపిటల్ ఉండాలి. 2,000 కోట్లు మార్కెట్ క్యాపిటల్ లేకపోతే నేనైతే దాన్ని పెద్దగా నేను ఊహించాను సార్. అయితే ఒక్కనొక్క సందర్భంలో ఇవే మన తండ్రిని మార్చేస్తాయి. ఇప్పుడు నేను అన్నాను కదా సార్, 20 లక్షలు పెట్టుకుంటే 1 లక్ష క్వాంటిటీ వస్తుంది రిలయన్స్ పవర్ అని చెప్పి. అయితే 20 లక్షలు అదే 20 లక్షల బదులు ఒక 4 లక్షలు పెట్టుకుంటే 1 లక్ష క్వాంటిటీ వస్తుంది. ఇందులో ఈ హ్యాత్వే క్యాపిటల్ ఈ షేర్స్ ఏంట్రా అంటే బిలో 4 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. అయితే ఇది 4 లక్షలు వచ్చినప్పటికీ ఒకవేళ 1 రూపాయి మనకి పెరిగినా మనకి ప్రైస్ అప్రిషియేట్ అయినట్టే కదా. 4 లక్షల్లో అలా శుభ్రంగా ఒక 6 రూపాయలకి వెళ్ళింది అనుకుందాం, అప్పుడు 50% వచ్చినట్టే కదండి. 4 రూపాయలు ఉన్నది కాస్త 6 రూపాయలకి వెళ్తే 50% వచ్చినట్టే కదా. లేదు 1 రూపాయి పెరిగిన 25% వచ్చినట్టేగా. పెరుగుతుంది, తప్పులేదు. ఎందుకంటే పడేది ఎంత నిజమో పెరిగేది కూడా అంతే నిజం. కాబట్టి మీరు ఇట్లాంటి వాటిల్లో మీ పెట్టుబడులు పెట్టుకోండి. కాకపోతే రిస్క్ చేయాలి. రిస్క్ చేస్తే రస్క్ ఉంటుంది. రిస్క్ చేస్తే రస్క్ ఉంటుంది. ఈరోజు నేను చెప్పేదంతా కూడా మీకేదో సుత్తిలాగా సోదిలాగా అనిపించవచ్చు సార్, కానీ రాబోయే రోజుల్లో ఇవే నిజాలు అవుతాయి. ఆ టైంకి నేను బ్రతికి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆ రోజు నేను లేని రోజున ఈ వీడియో అనేది మీకు ఒక సిలబస్ లాగా ఉంటుంది. పలానా వ్యక్తి ఆ రోజులో ఇలా చెప్పేవాడు, సో అది ఇవాళ నిజమైంది అని మనకు ఒక నిజ నిదర్శనం అనేది ఆ తర్వాత రోజుల్లో కనిపిస్తుంది. ఇకపోతే ఏంటి, సో జ్యోతి వెంచర్స్ ఇది 25 రూపీస్ ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుంది సార్. పట్టుకోండి, ఇది చీప్ వాల్యూలో ఉన్న స్టాక్. అదే నేను ఇందాక చెప్పాను కదా, జ్యోతి స్ట్రక్చర్స్ అనుకుంటా ఇది. నేను దీన్ని నీట్గా కనుక్కొని చెప్తానులేండి. జ్యోతి స్ట్రక్చర్స్, కరెక్ట్, జ్యోతి స్ట్రక్చర్స్ స్టాక్ని పట్టుకోండి. ఇది ఒక 2 ఇయర్స్ మీరు ఉంచుకోగలిగితే అరౌండ్ ఇది 50 to 75 రూపీస్ దాకా వెళ్ళడానికి రెడీగా ఉంది. ఈ రోజు తగ్గుతోంది ఈ స్టాక్ అయితే, కానీ మీకు మెల్లమెల్లగా ప్రైస్ అప్రిషియేట్ అవుతుంది. మెయిన్ మనము ఏ స్టాక్ అయినా కొంటున్నాము అంటే
ఆ స్టాక్ గురించి కొంతమందితో మనం డిస్కస్ చేయాలి. స్టాక్ మార్కెట్ కమ్యూనిటీలో ఉన్న కొంతమందితో మనము ఆ స్టాక్ గురించి డిస్కస్ చేయాలి. ఎందుకు అనంటే జనరల్‌గా ఒక నానుడు ఉంది. ఆస్తిపాస్తులు కొంటే చెప్పాలో చెప్పకూడదో తెలీదు గానీ, స్టాక్ మార్కెట్‌లో మనం ఏదన్నా స్టాక్ కొంటే ఇది మాత్రం నిజంగా చెప్పి తీరాలి. ఎందుకంటే మనం ఎక్కడో రూ. 20 కొనుంటాము. అది హ్మ్, అలా హ్మ్, రూ. 15కి పడిపోతుంది. కొంతమందితో మనం డిస్కస్ చేస్తే వాళ్ళేం చేస్తారంటే, ఆ రూ. 15 దగ్గర కొంటారనమాట. అంటే వాళ్ళు కొనే కొద్దీ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. అంటే స్టాక్ మార్కెట్‌లో మనం ఏదైనా ఒక కంపెనీలో మనం బై చేస్తే, ఆ స్టాక్ గురించి డిస్కషన్ పెట్టాలి. పెట్టి తీరాలి. అదే స్టాక్ మార్కెట్ నానుడి. స్టాక్ మార్కెట్‌లో ఉన్న ఫార్ములానే అది. కొంతమంది చెప్పరు. నాకు ఒకాయన ఉన్నారు. నా మిత్రుడు ఒకాయన. ఆయన వాళ్ళ ఆవిడ దగ్గర ఏవేవో కొనిపిస్తారు. కానీ ఆవిడ ఏం కొనిందనేది ఆయన నాతో చెప్పరు. ఒకటండి, మనం కొన్న కంపెనీలో షేర్ వాల్యూ పెరగాలి అంటే మనం అంటే 10 మందికి చెప్పాలి. చెప్పితే వాళ్ళు కూడా వాటిని కొంటారు. వాళ్ళు కొంటేనే కదా షేర్ వాల్యూ అనేది పెరుగుతుంది. మనం ఎక్కడ పబ్లిష్ చేయకపోతే, దీన్ని పబ్లిసిటీ చేయకపోతే ఎలా పెరుగుతుంది? ఆలోచించారా మీరు ఎప్పుడైనా? మీరు ఆలోచించండి. ఆలోచించరు. ఎందుకనంటే మీకు ఇట్లాంటి అంశాల పట్ల పెద్దగా ఉత్సుకత అనేది ఉండదు. ఏదో కొన్నాము, పడేసాం. మన ఫ్రెండ్స్ ఎవరన్నా అడిగినా కూడా మనం చెప్పమన్నమాట. ఏదో లేవయ్యా, ఏదో పలానా కొన్నా, అది అక్కడ పడేసాను, ఇంకా పెరగలేదని చెప్తాం. అట్లా కాదండి. మనము ఏదైనా ఒకటి కొన్న తర్వాత షేర్ చేసుకోగలగాలి. షేర్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా అది అలా ఆ నోట ఈ నోట పడి ఒకళ్ళొకళ్ళు కొంటూ వెళ్తారు. కొంటూ వెళ్ళిన తర్వాత అది పెరుగుతుంది. ప్రైస్ అనేది అప్రిషియేట్ అవుతుంది. అలా చేయాలి గానీ మనము కొన్న తర్వాత ఏం చేయకుండా అంటే దాన్ని మళ్ళీ కింద పడిన తర్వాత యావరేజ్ చేయకుండా, లేతే ఇంకొకళ్ళ దగ్గర పంపించకుండా అట్లా ఉన్నామనుకోండి, వస్తుంది, మన ప్రైస్‌కొస్తుంది. కాకపోతే టైం పడుతుంది. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా ఇవి ఇప్పటికీ పనికొచ్చేవి కాదండి. దగ్గర దగ్గర ఒక 10-15 ఏళ్ల తర్వాత ఇవి వర్తబుల్ అవుతాయి సార్. ఆ రోజున ఏ ఒక్కటి తీసుకున్నా చిన్న సైజులో ఉన్న అంటే స్మాల్ ప్రైజెస్‌లో ఉన్న షేర్స్ ఏవి తీసుకున్నా కూడా మీకు 500 నుండి రూ. 1000 దాకా పెరిగిపోయి ఉంటాయి ఆ టైంకి. తక్కువలో తక్కువ నేను చెప్తుంది. సో, ఇట్లాంటి వాటిని మీరు కొనుక్కోవాలి. అదేవిధంగా మరొకటి చెప్తాను సార్. ఆశాపురి గోల్డ్ ఆర్నమెంట్ లిమిటెడ్. ఆశాపురి గోల్డ్ ఆర్నమెంట్స్ లిమిటెడ్ సార్. ప్రెజెంట్ ఇది ఎక్కడో నడుస్తోంది. దీని ప్రైస్ అయితే నేను చూడలేదు. అయితే వీళ్ళు రైట్స్ ఇష్యూకి వచ్చారు. ఇంచుమించుగా రూ. 14 ఒకసారి చూశాను దీన్ని నేను. అక్కడ నుండి ఇది నేను వాచ్ చేయలే. కానీ ఇవాళ వీళ్ళు ఎంతకొచ్చారంటే రూ. 6 దగ్గరగా రైట్స్ ఇష్యూకి వచ్చారు. అంటే ఆల్రెడీ మీకు ఒక 1000 షేర్లు ఉన్నాయనుకోండి. ఇప్పుడు మీరు కావాలనుకుంటే వీటిల్లో మీరు రూ. 6 దగ్గరగా ఎక్కడో ఇస్తారు. రైట్స్ ఇష్యూ అనేది తీసేసుకోవచ్చు. మళ్ళీ కొనుక్కోవచ్చు అనమాట. అటువంటి మాకంతా మేము ఎంటర్ అవ్వాలంటే రూ. 14, రూ. 15 అవుతుంది. అదే మీరు ఎంటర్ అవ్వాలనుకోండి, రైట్స్ ఇష్యూలో అప్లై చేయాలనుకోండి. రైట్స్ ఇష్యూలో అప్లై చేయాలనుకున్నప్పుడు మీకు ఈ రూ. 5, రూ. 6 వస్తుంది. అంటే 50% అంటే ప్రైస్ అనేది డిక్రీజ్లో వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇది రూ. 15 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతున్నట్టుంది. కానీ వాళ్ళకంతా ఏంటి, ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి ఏం జరుగుతుంది, తక్కువలో వస్తుంది. అంటే ఒక రూ. 6 దగ్గరగా వస్తుంది. ఇంచుమించుగా 50% ఆఫ్. మేమంతా ఒక షేర్ కొనాలంటే రూ. 15 పెట్టాలి. అదే రూ. 15 పెడితే మీకు 2 షేర్లు వస్తాయి. ఆ విధంగా ఉంటుందన్నమాట.
సో ఇట్లాంటి బ్యూటీస్ మీరు ఆస్వాదించాలి అంటే మీరు ఇట్లాంటి వాటిని మీరు ఒడిసి పట్టుకోవాలి. నేను ఇందాకే చెప్పాను కదండి, స్టాక్ మార్కెట్ అనేది ఒక బ్యూటీ, అంటే ఒక బ్యూటీ ఆఫ్ అసెట్ అనమాట. అంటే అసెట్ ప్లాట్ఫామ్ ఇది కూడా ఒక మంచి ఫైనాన్షియల్ అసెట్ ప్లాట్ఫామ్. సో కాబట్టి ఈ అసెట్ ప్లాట్ఫామ్లో మీరు ఓన్లీ బెనిఫిట్స్ మాత్రమే తీసుకోవాలనుకుంటే మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోండి. కానీ అది ఆ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒకటేమో మీరు మాటికి యావరేజ్ చేస్తూ వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే ఆదిత్య బిర్లా ఏఎంసీ ఏదైతే ఉందో అది ఒక 800లో చూసారని చెప్పాను కదా, ఇప్పుడు అది ఇంచుమించుగా 500 రూపాయలకు వచ్చేసింది. 500 కాదు, ఒకప్పుడు 333 రూపాయలకి వెళ్ళింది. అయితే అక్కడ ఎవరైతే రీఇన్వెస్ట్ చేశారో, అంటే యావరేజ్ చేశారో, వాళ్ళు ఈ రోజున నో ప్రాఫిట్స్ నో లాస్లో ఉంటారు. ఎందుకంటే అంటే లాసెస్ కొంచెం తగ్గుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 800 ఏడ కొని ఉంటారు, అది 300 రూపాయలకు దగ్గరగా వచ్చేసి ఉంటుంది. అక్కడ వాళ్ళు యావరేజ్ చేయాలి. యావరేజ్ చేసి ఇప్పుడు వీళ్ళు అమ్ముకోగలిగితే వీళ్ళు లాసెస్ అనేవి తగ్గుతాయి. నేను అమ్ముకోరా, ఇది మళ్ళా తిరిగి ఎట్లాగో 1000కో 1200కో వెళ్తుంది, అక్కడ వాళ్ళు అమ్ముకోగలగాలి. అప్పుడు అది బ్యూటీ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్ అంటే ఇది, బ్యూటీ ఆఫ్ స్టాక్ మార్కెట్ అంటే ఇది అది. సో ఇట్లాంటి ఫార్ములా అనేది మనం ఒకటి కనుక్కొని ఉంచుకోగలిగితే, ఈ ఫార్ములా అనేది మనం పాటించగలిగితే స్టాక్ మార్కెట్లో చేరిన వాడు ఎవడు లాస్ అయిపోడండి. ఎందుకు లాస్ అయిపోతున్నారో తెలుసా? ఉన్న వాళ్ళంతా మీరు కొంటారు, దాన్ని ఇంకా మన ప్రైస్ రానంత వరకు అలాగే వదిలేస్తారు. పొరపాటున మన ప్రైస్ వచ్చిందనుకోండి, వెంటనే వితిన్ సెకండ్స్లో అమ్మేస్తారు. అది అక్కడ నుండి అలా పెరుగుతూ 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 మీకు అందనంత దూరానికి వెళ్ళిపోతుంది కొంతకాలానికి. ఆ ఓర్పు సహనం అనేది కావాలి మనిషికి స్టాక్ మార్కెట్లో ఉంటే. స్టాక్ మార్కెట్ ఊరికినే డబ్బులు ఇచ్చేది మాస్టర్. స్టాక్ మార్కెట్ ఎప్పుడూ కూడా ఒక మంచి వెల్త్ క్రియేట్ చేసి పెడుతుంది. కానీ అది ఎలా ఉంటుంది అంటే మినిమం 5 ఏళ్ళు టైం పీరియడ్ ఉండాలి. మనం ఏదైనా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే 5 ఏళ్ళు టైం పీరియడ్ ఉండాలి. ఈ 5 ఏళ్లలో ఏ ఒక్కసారి మన ఇన్వెస్ట్మెంట్ డబుల్ అయిపోయినా అక్కడ మనము 50% ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్స్ని మనం తీసేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము 1000 క్వాంటిటీ కొన్నాము, ఎక్కడ కొన్నాము? 50 రూపాయల్లో కొన్నాము, అది 25 రూపాయలకు వెళ్ళిపోయింది అనుకోండి. అక్కడ మరలా తిరిగి అదే 1000 క్వాంటిటీ కొనగలగాలి. అదే కొంతకాలం తర్వాత అది 100 రూపాయలకో వెళ్ళిపోయింది అనుకోండి, అక్కడ మీరు ఏం చేయాలి? మీరు ఎంత పెట్టారండి? ఆ 25 రూపాయలు కొనుంటారు కదండి, ఆ 1000 ఇక్కడ ఈ 100 రూపాయలు అమ్ముకోగలగాలి. అప్పుడు ఏంటి? మీకు మంచి ప్రాఫిట్స్ వచ్చినట్టేగా. మీరు ఎప్పుడు ప్రాఫిట్స్లోనే ఉంటారు. అలా ఆ విధంగా మీరు ట్రేడ్ చేయాలి. అంటే ట్రేడ్ అని అనను కానీ, అంటే తగ్గే కొద్దీ కొనుక్కోవాలి, పెరిగే కొద్దీ అమ్మాలి. ఇదే స్టాక్ మార్కెట్ ఫార్ములా. ఇలా చేసిన వాడు ఎవ్వడు కూడా స్టాక్ మార్కెట్లో లాస్ అయిపోడు, మంచి ప్రాఫిట్స్ తీసుకుంటాడు. సో ఇలాంటి వాటిని మనము పుణికిపుచ్చుకోవాలి. ఇలాంటి అలవాట్లను మనం పుణికిపుచ్చుకోవాలి. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడమే కాదండి, స్టాక్ మార్కెట్లలో వచ్చినటువంటి లాభాన్ని మనం ఆస్వాదించాలి. ఆస్వాదించినప్పుడే మనము నిజమైన ఇన్వెస్టర్ అవుతాం. ఇప్పుడు మనం ఏదైనా వ్యాపారం చేసాము, పగలంతా కష్టపడి బిజినెస్ చేస్తాము, సాయంత్రానికి ఆ డబ్బులు వస్తాయి. శుభ్రంగా ఏదో మనకు నచ్చిన బిర్యానీనో, లేదంటే స్వీటో, లేదంటే ఆల్కహాలో, లేదంటే ఇంకొక వస్తువు ఏదో కొనుక్కొని ఆనందిస్తాం అనమాట. కొనుక్కొని తిని తాగి ఆనందిస్తాం. సో అదేవిధంగా స్టాక్ మార్కెట్లో కూడా వచ్చినటువంటి లాభాన్ని మనము తీసుకోవాలి. తీసుకోగలిగితేనే మనకి స్టాక్ మార్కెట్ వర్తబుల్ అవుతుంది, లేకపోతే మనకి ఇది వర్తబుల్ అవ్వదు. సో
ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను సార్. ఈ శ్రీరామనవమి మీకు ఎన్నో సిరుల పంటలు సంపాదించి పెట్టాలని ఆకాంక్షిస్తున్నాను. సో మరొక మంచి వీడియోతో మరలా తిరిగి మీ ముందుకు వస్తాను సార్. అంతవరకు నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు నచ్చిన వీడియో ఏదైనా ఉంటే ఆ వీడియోకి ఒక కామెంట్ ఇవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి మంచి విషయాలు నా ఛానల్లో ఉన్నాయి సార్. చెప్పాను, చాలా మంచి విశేషాలే చెప్పానని నేను అనుకుంటున్నాను. సో దయచేసి నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఎంకరేజ్మెంట్ నాకు ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే, నైస్ ట్రేడింగ్ డే, నైస్ ప్రాఫిటబుల్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.